అసెంబ్లీ సీటు త్యాగం చేసిన నాయకుడికే ఎంపీ టికెట్ ఇస్తారా? ఆయన్ని రాజ్యసభకు పంపి మరో నాయకుడిని తెరపైకి తెస్తారా? సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్న మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఆ సీటును సవాల్గా తీసుకుంది కాంగ్రెస్. రేస్లో ఉన్నదెవరు? చివరికి బరిలో నిలిచేదెవరు? కాంగ్రెస్ కి ప్రతిష్టాత్మకం సవాలుగా తీసుకున్న సీఎం. మహబూబ్ నగర్ పై ఉత్కంఠ. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ కి ప్రతిష్టాత్మకంగా మారింది మహబూబ్ నగర్ ఎంపీ సీట్. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న కొడంగల్ ఇదే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. దీంతో మహబూబ్ నగర్ నుండి బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని సవాల్గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా అభ్యర్థిని నిలిపేలా అన్ని లెక్కలు వేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడిగా ఉన్న చల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి ఎంపీగా పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. కల్వకుర్తి అసెంబ్లీ సీట్ త్యాగం చేసిన వంశీచంద్ రెడ్డి 2019 ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుండే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎంపీ టికెట్ పై కాంగ్రెస్ అధిష్టానం వంశీచంద్ రెడ్డికి హామీ ఇచ్చినట్టు చర్చ నడుస్తోంది. దీంతో వంశీచంద్ రెడ్డినే బరిలోకి దింపాలో లేదంటే రాజ్యసభ సీట్ ఇవ్వాలో హైకమాండ్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విస్తృత పరిచయాలతో పాటు దయాకర్ రెడ్డి కుటుంబానికి సానుభూతి కలిసొచ్చే అవకాశం ఉందని పార్టీ భావిస్తోంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో బీఆర్ఎస్, బీజేపీ ఆ స్థానంలో బలమైన అభ్యర్థులను నిలబెట్టే వ్యూహంతో ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో మొదట క్యాడర్ ని సమాయత్తం చేయాలనుకుంటున్నాయి విపక్ష పార్టీలు. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో అదే ఊపులో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవాలన్న కథనోత్సాహంతో ఉంది కాంగ్రెస్. మహబూబ్ నగర్ ని ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కాంగ్రెస్ నుండి బరిలో ఉండేదెవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది.